నమస్తే. అవతు శ్రీధర్ రెడ్డి ఇప్పుడు ఈ పోస్ట్ మాత్రం సంచలనం రేపింది. జగన్ పై దాడి జరిగిన కరెక్ట్ 10 నిమిషాలకి పోస్ట్ పడింది అంటే జగన్ దాడితో మొదలైంది కాదు, ఇంకా ఏదో జరగబోతుంది. ఇది బయట ఉన్నటువంటి ఒక పవన్ కళ్యాణ్ అండ్ చంద్రబాబు గారు కాదు, ఇంట్లో ఉండే ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఏదో జరగబోతుందనే ఇండికేషన్స్ మాత్రం బయటికి వెళ్తున్నట్టు కనిపిస్తున్నాయి. అయితే మనతో పాటు టీడీపీ స్పోక్స్ పర్సన్ సూర్యదేవర్ లత గారు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. మేడం నమస్తే. రాష్ట్రంలో అసలు పెద్ద దిక్కుగా ఉండాల్సింది సీఎం పొజిషన్. అట్లాంటి సీఎం పొజిషన్నే భయపడి ఇంట్లో వాళ్ళే ఎక్కడికక్కడ చెల్లా చెదరైపోయారు. సో ఇలాంటి పరిస్థితుల్లో అవక్కు శ్రీధర్ రెడ్డి పెట్టిన పోస్ట్ మాత్రం సంచలనం కింద మారింది. పోయినసారి 2019లో కూడా ఆయన పోస్టు పెట్టిన తర్వాతనే పూర్తి రాజకీయాలు మారిపోయాయి. సో ఇప్పుడు ఎలాంటి భయాందోళనలో వాళ్ళ ఇంట్లో వాళ్ళు కావచ్చు లేదా బయట కావచ్చు, ఎలాంటి పరిస్థితుల్ని అనుకోవచ్చు? మనం ఈజీగా కూడా తీసుకోలేము. అవుతూ శ్రీధర్ రెడ్డి పోస్ట్ని ఆయన చాలా ప్లానింగ్గానే నడుస్తుంది. ఎందుకంటే ఆయనతో డిస్కస్ కూడా జరిగేటట్లే ఉంది జగన్మోహన్ రెడ్డిను ఆయన. ఎందుకంటే వాళ్ళిద్దరికీ స్నేహం ఉంది, సన్నిహితంగా ఉంటారు కాబట్టి. సో ప్రతిదీ ఆయనకి తెలిసే అవకాశం ఉంది కాబట్టి ఆయన పెట్టే ప్రతి పోస్టుని సీరియస్గా తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే వాళ్ళ ప్లానింగ్ కూడా ఆయనకి తెలుసు కాబట్టి. అది పెట్టిన తర్వాత మనం చూస్తే నారా చంద్రబాబు నాయుడు గారు నిన్న గాజువాకలో జరగటం కానివ్వండి, అదే తర్వాత తెనాల్లో పవన్ కళ్యాణ్ గారి మీద రాళ్ల దాడి జరగటమే కానివ్వండి, ఇవన్నీ చూస్తూ ఉంటే వీళ్ళు ప్రిపేర్డ్గానే ఉన్నారు. ఆ నారా చంద్రబాబు నాయుడు గారితో వచ్చి సెక్యూరిటీకి తగిలింది కానీ ఆయన మీద తగలలేదు. కానీ ప్రతిసారి కూడా మనం ఇదివరకు చిత్తూరులో కూడా చూసాం, ఆయన మీద రాళ్ల దాడి 1-2 కాదు, ఇంత రాళ్ల దాడులు చేశారు. ఆ రకంగా చేసినప్పుడు ఎన్ఎస్జీ వాళ్ళకి కూడా తల పగిలిపోవటం, గాయాలు అవ్వటం ఇవన్నీ కూడా జరిగాయి. అంటే ఒక సీఎం ఉన్న వ్యక్తి జగన్మోహన్ రెడ్డి ఆయన ఎవరికి రక్షణ కల్పిస్తాడు? అపోజిషన్ లీడర్లకి రక్షణ లేదు, కుటుంబ సభ్యులకి రక్షణ లేదు, నాయకులకి రక్షణ లేదు, కార్యకర్తలకి రక్షణ లేదు, ఆయనే కూడా రక్షణ లేదన్నట్టు ఆయన చెప్పుకుంటున్నాడు. ఆయన డ్రామా చూస్తే అందరికీ రక్షణ లేదు, సరే నాకు కూడా రక్షణ లేదనేదే చెప్తున్నాడు. సరే ఆయనకి ఆ ఇన్సిడెంట్ ఎలా జరిగిందనేది ఇప్పటి వరకు కూడా పోలీసులు కనిపెట్టలేకపోతున్నారు. అది ఒక పెద్ద మిస్టరీగానే మిగిలిపోతుందేమో. ఎందుకంటే కోడికత్తి సీనుది మనం చూసాం కాబట్టి సేమ్ అదే అనేది అందరికీ కూడా ఒక క్లారిటీ వచ్చేసింది. ఇంకా దాని గురించి ఎవరు చర్చించుకోవట్లే. కానీ ఇప్పుడు అపోజిషన్ లీడర్ల మీద ఎందుకు చేస్తున్నారు అంటే వీళ్ళు సింపతి పరంగా చేసే డ్రామా లాగానే కనపడుతుంది. అంటే ఇప్పుడైతే నా మీద జరిగింది, అపోజిషన్ వాళ్ళ మీద జరుగుతుంది. తర్వాత ఈయన ఉన్నట్టుండి వాళ్ళ మీద రాళ్ళ దాడి జరిగింది కాబట్టి రేపు పొద్దున వాళ్ళు మా వాళ్ళని చంపుతారు, అపోజిషన్ వాళ్ళు మా వాళ్ళని చంపుతారు. సో నెక్స్ట్ టార్గెట్ అదేమైనా ఉందా? సో వాళ్ళలో ఎవరైనా చచ్చిపోతున్నారా? ఎందుకంటే మనం వివేకానంద రెడ్డి గారిని చూసాం లాస్ట్ ఎలక్షన్ బిఫోరు, ఆయన చనిపోవటం, అపోజిషన్ పార్టీ మీద నెట్టడం, ఈ సింపతి అంతా క్రియేట్ చేసుకోవటం చూసాం. ఇప్పుడు ఏం చేస్తున్నాడు, వాళ్ళ మీద అపోజిషన్ లీడర్స్ మీద రాళ్ళదాడి చేయించి మాకు భద్రత లేకుండా పోయింది, వాళ్ళు మా మీద మమ్మల్ని చంపుతున్నారు అనేది ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి కొత్త స్ట్రాటజీ స్టార్ట్ చేస్తాడనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పుడు వాళ్ళ చెల్లెళ్ళే చెప్పారు, సునీత గారు కూడా ఏం చెప్పారు, 4 రోజులు కూడా అవ్వలేదు ఆవిడ చెప్పి స్టేట్మెంట్ ఇచ్చి, నన్ను నరుకుతారు, చంపుతారు అనే భయం నాకుంది, నేను ఒక్కటే హైదరాబాద్ నుంచి వస్తుంటాను, ఒక్కదాన్నే వస్తాను కారులో, సో నన్ను చంపే అవకాశం ఉంది అని చెప్పి ఆవిడే చెప్తుంది. సో తల్లి ఇవన్నీ తెలిసింది, సో ఆవిడే వెళ్ళిపోవటం జరిగింది. ఎందుకంటే కుటుంబ సభ్యులకు కూడా భయం వేస్తుంది. ఇప్పుడు ఎవరున్నారు అతనితో కుటుంబ సభ్యులు తీసుకుంటే? అదే 19లో ప్రచారం చేసేటప్పుడు వీళ్ళందరూ ఉన్నారు. సో ఎవరైతే అవినాష్ రెడ్డిని వ్యతిరేకించాడు కాబట్టి వివేకానంద గారిని చంపేశారు, అవసరం లేదనుకున్నారు. అది కూడా కాకుండా ఆయన ఉంటే అజమాయిషి ఆయన చేస్తున్నాడు వీళ్ళ మీద, ఆ కుటుంబానికి పెద్ద దిక్కు ఆయనే అవుతారు కాబట్టి రాజశేఖర్ రెడ్డి తర్వాత. సో ఆయన అడ్డు తొలగించుకోవాలి, ఎందుకంటే ఆయన ఉంటే షర్మిల గారికి సపోర్ట్ చేస్తారు. షర్మిల ఎక్కడ లీడర్ అవుద్దో, నేను జైలుకి వెళ్ళేది ఎప్పటికైనా కన్ఫామ్. సో ఆయన జైలుకి వెళ్ళాలి, జైలుకి వెళ్ళినప్పుడు భారతి గారికిను షర్మిల గారికి కాంపిటీషన్ వస్తుంది. సో షర్మిల గారిని కూడా వీళ్ళ నుంచి దూరం చేయాలి, వీళ్ళు కుటుంబం కలిసి ఉండకూడదు సో అనేది భారతి గారి ప్లానా, అవినాష్ రెడ్డి గారి ప్లానా, సజ్జల గారి ప్లానా, ఎవరి ప్లానో మొత్తానికైతే ఫలించింది. వాళ్ళ కుటుంబంలో అందరూ ఒక్కొక్కళ్ళు విడివిడిగా అయిపోయారు. సో ఇవన్నీ పరిణామాలు తీసుకుంటే కూడా జగన్మోహన్ రెడ్డి ఎలక్షన్ బిఫోర్ ఇప్పుడు ఎవరిని చంపుతాడు, ఎవరిని ఇచ్చేస్తాడు, ఇవన్నీ చూస్తా అంటే ఆయనకి ఏంటంటే ఎలాగైనా గెలవాలి, అధికార దాహం.
అధికారం కోసం ఏమైనా చేస్తాడు. ఆయన దగ్గర డబ్బు ఉంది, అధికారం ఉంది. సో ఆ అధికారాన్ని ఇంకా మళ్ళా చేజిక్కించుకోవాలనే ఒక అధికార దాహంతో ఎవరినైనా చంపటానికైనా ప్రిపేర్గానే ఉంటాడు. అపోజిషన్ లీడర్ని ఎంతకైనా భయపెట్టడానికో అయినా కూడా ఆయన ఏదైనా చేయడానికి ప్రిపేర్ అవుతాడు. ఎందుకంటే మనం చూసాం ఎంతమంది కార్యకర్తలను చంపారు, ఎంతమందిని నానాఘోరంగా అసలు వాళ్ళ కుటుంబాలని ఏ రకంగా హింసించారు, జైళ్ళల్లో ఎంతమంది ఉన్నారు. ఎవ్వరు వాళ్ళని ధిక్కారంగా ఇది తప్పు అని నిలదీసిన వాళ్ళందరి పరిస్థితులు కూడా ఈరోజు జైల్లో ఉన్నారు. ఇన్ని కుటుంబాలుని హింస పెడుతున్నాడు అంటే జగన్మోహన్ రెడ్డి అంటే ఓన్లీ అధికార దాహమే ఇక్కడ మనకు స్పష్టంగానే కనపడుతుంది. సరే ఏదో ఎటు వచ్చినా రేపు పొద్దున ఎలక్షన్స్ సజావుగా జరుగుతాయా అని అంటే జరిగే పరిస్థితి కనపడటంలా. ఎందుకంటే ఇప్పుడు జరుగుతున్న దారుణాలు చూస్తుంటే ఎవరికి అక్కడ అంటే వాళ్ళకి జెడ్ ప్లేస్ ఉండే వాళ్ళ పరిస్థితులే అలా ఉంటే, ఇప్పుడు నారా చంద్రబాబు నాయుడు గారికి జెడ్ ప్లేస్ ఉంది కానీ ఆయనకే రక్షణ లేదు కదా. ఆయనకే బుల్లెట్ ప్రూఫ్ ఎన్నిసార్లు ఓపెన్ అయ్యింది. అది ఏపీలో పిఠాపురంలో పవన్ గారు చెప్పారు బ్లేడ్లతో మమ్మల్ని బ్లేడ్ బ్యాచ్ గీస్తున్నారు, సెక్యూరిటీలను కూడా కట్ చేస్తున్నారని చెప్పారు. అంటే ఆయన చెప్పి ఇప్పటికి 10 రోజులు అయింది. సో దాని తర్వాత ఇవన్నీ వరుసగా జరుగుతున్నాయి. సో ఆల్రెడీ అక్కడ పిఠాపురంలో ఈయన పంపించాలనుకున్న గ్యాంగులను ఆల్రెడీ అక్కడ సెట్ చేశాడు. ఇలాంటివి ఇంకా జరుగుతాయి అక్కడ, ఇలాంటి అరాచకాలు ఇంకా జరుగుతాయి. వాళ్ళ ఉద్దేశం ఎలాగైనా సరే పవన్ కళ్యాణ్ గారిని ఓడించాలి, ఇది ఒక ధ్యేయంతోనే ఆడ పనిచేసేటట్టు కొంతమందిని పంపించడమే కానివ్వండి, కొన్ని వందల కోట్లు అక్కడ ఉంచడమే కానివ్వండి. ఎందుకంటే రేపు పొద్దున పంచాలి, ఓటుకి 30,000 కన్నా కూడా పంచడానికి కూడా రెడీ అయిపోయాడు అనేది అక్కడ కనపడతానే ఉంది. ఎందుకంటే ఆయనకి ఒక సైకోయిజం లాగా తయారైపోయాడు అనిపిస్తుంది. అధికార దాహం. ఇప్పుడు మనం వివేకం సినిమా చూస్తే ఎంత క్లియర్ కట్గా కనపడుతుందో, ఒక చిన్నాన్న విషయంలో చేసిన పని అంటే దానిలో చెప్తున్నారు కదా, మనం ఇప్పుడు వాళ్ళ తండ్రి దగ్గర నుంచి తీసుకున్నా కూడా మనకు అలా కుటుంబంలో తీసుకున్నా కూడా ఆయన రాజశేఖర్ రెడ్డి అదన్నీ గుర్తించే ఆయన్ని బెంగళూరు నుంచి ఏపీ రాజకీయాల్లో రానివ్వకుండా అడ్డం పడ్డారు. అలాంటి వ్యక్తిని ఆయన చనిపోయిన శవం కూడా రాలేదు, ఆయన శవం కూడా ఇంటికి రాకముందే ఆయన సంతకాల సేకరణ సీఎం అవ్వటానికి, అంతకు ముందే ఆయన ఎంపీ అవ్వటానికి వివేకానంద రెడ్డి గారిని పక్కన పెట్టడం కూడా జరిగింది. మినిస్టర్ అవ్వాలి, సెంట్రల్ మినిస్టర్ అవ్వాలి అనే ఒక అధికార దాహంతో ఉన్నాడు. సరే అప్పుడు కూడా ఆయన పక్కన పెట్టడం జరిగింది ప్రతి చోట. అందుకే అవన్నీ తెలిసే రాజశేఖర్ రెడ్డి గారు రానివ్వకుండా ఉంచారు. సో అందుకోసం ఆయన ఏమైనా చేశారా వీళ్ళు? ఇప్పుడు ఇవన్నీ మనం డీప్గా డిస్కషన్ చేసుకుంటే ఇలాంటివన్నీ ఒక డౌట్ వస్తుంది. సొంత బాబాయిని చంపారు, ఆయన రాజశేఖర్ రెడ్డి గారు ఉంటే ఈయన అధికారంలోకి ఇలా వచ్చేవాళ్ళు కాదేమో, ఆయనే సీఎంగా ఉండేవాళ్ళు ఇప్పటి వరకు కూడా. సో ఆయన సీఎంగా ఉన్నా, అపోజిషన్ లీడర్గా ఉన్నా, ఏదున్నా ఆయనే ఉండేవాళ్ళు. సో కాంగ్రెసే ఉండేది, సో ఈ పార్టీ ఉండేది కాదు. సో ఇవన్నీ ఆయన అడ్డం కదా. సో ఆయన లేకుండా ఉంటే సింపతి పరంగానే కానివ్వండి, సో నెక్స్ట్ ఆయన లెగసీని కంటిన్యూ చేయొచ్చనే కానివ్వండి, ఇవన్నీ కూడా ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి ఆ రోజు ఆలోచించారేమో. సో ఇవన్నీ మళ్ళీ తర్వాత చెల్లిని ఎక్కడ డామినేట్ చేస్తుందో అని చెల్లిని దూరం పెట్టడమే కానివ్వండి, తల్లి గౌరవ అధ్యక్షురాలుగా ఉన్న పార్టీలో నుంచి ఆవిడంతటా ఆవిడ రాజీనామా చేసిన విధానమే కానివ్వండి, ఇవన్నీ చూస్తుంటే మనకు పకడ్బందీగా ఆయన ఒక్కొక్కటి స్కెచ్ చేసుకుంటూ వస్తున్నాడు. సో ఇవన్నీ కూడా ప్రజలకి ఆలోచిస్తూనే ఉంటారు. ఎందుకంటే వాళ్ళకి ఒకటిసారి నమ్ముతారు, 2 సార్లు నమ్ముతారు, ప్రతిసారి నమ్మి మోసపోరు కదా. సో ఈ రాయి విషయం అనేది ఆయన అనుకున్న విధానం వేరు, ఆయన వేసుకున్న స్కెచ్ వేరు, కానీ అక్కడ బూమరాంగ్ అయ్యి ఆయనకే తగిలింది. ఒక రాయి 2 తగలటం అనేది ఆషామాషి అనే విషయం కాదు. అది ఎలా జరిగింది అనేది కూడా మనకు అర్థం అవ్వట్లేదు. అది జరిగింది అనేది కూడా అనలేము, ఎందుకంటే అది జరిగే ఆస్కారం కూడా లేదనేదే కనపడుతుంది అక్కడ. అవును, ఎందుకంటే ఆ టైంలో పవర్ కట్ కావడం కావచ్చు, అసలు డీజీపీ లెవెల్లో ఉన్నటువంటి సెక్యూరిటీ ఏమైందో తెలియదు. కనీసం ఏదైనా ఒక రాయి పడగానే సెక్యూరిటీ అందరూ కూడా ఆపేస్తారు, మొత్తం అంతా కవరప్ చేసి తను సేఫ్గా తీసుకెళ్తారు. కానీ ఇక్కడ జరిగింది ఏంటంటే రాయి తగిలిన తర్వాత కూడా సెక్యూరిటీ మోకాల మీద కిందే కూర్చున్నారు కానీ పైకి లేలేదు. మళ్ళీ తనకు తాను పబ్లిసిటీ క్రియేట్ చేసుకోవడానికి బస్సులోంచి కిందికి వచ్చి లోపల బెడ్ ఉంటుంది, పడుకొని ట్రీట్మెంట్ చేయించుకోవచ్చు. కానీ పడుకొని ట్రీట్మెంట్ చేయించుకోవడం కాకుండా డైరెక్ట్ కిందికి వచ్చి సీట్లో కూర్చొని లైటింగ్ మధ్యలో ట్రీట్మెంట్ చేయించుకోవడం. సో ఇదంతా పక్కా ప్లానింగ్ అనేది అర్థమైపోతుంది. ఏమంటారు? ఖచ్చితంగా మనకు అదే అర్థమవుతుంది కదా. అసలు ఆయన కోరి పెట్టుకున్న డిపార్ట్మెంట్ వాళ్ళందరూ అధికారులు
డీజీపీ కానీ ఇంటెలిజెన్స్ చీఫ్ ఆంజనేయులు గారే కానివ్వండి, వీళ్ళందరూ కూడా ఆయన కోరి తెచ్చుకున్న వాళ్ళే. సో వాళ్ళు కూడా ఈయనకి రక్షణ కల్పించలేకపోయారా? సో వాళ్ళ ఫెయిల్యూర్ కనపడటం లేదా? సో వాళ్ళని కాపాడుకోవాలనుకునే ఉద్దేశం ఆయనకు ఉండింది. వాళ్ళని ఈ స్టేట్ నుంచి మార్చుకోకూడదు, ఎలక్షన్ వరకు ఇక్కడే ఉంచుకోవాలని ఇప్పుడు ఖచ్చితంగా మార్చాల్సిన అవకాశం అయితే కనపడుతుంది కదా. ఎక్కడా కూడా ఏ నాయకుడికి కూడా సజావుగా క్యాంపెయిన్ చేసుకునే అవకాశం లేకుండా పోయింది. సో ప్రతిపక్ష నాయకులకు కూడా అదే పరిస్థితి వస్తుంది. సో నువ్వు సీఎం ప్లేస్లో ఉన్నాడు, నీకే నువ్వు రాయని చెప్పుకునేటప్పుడు అపోజిషన్లో పబ్లిక్గా లైట్లున్నా డే టైం అయినా రాళ్లతో దాడి జరుగుతుంది. సరే అప్పటికే ఒకళ్ళు పట్టుకున్నారు జనసేన వాళ్ళు, పట్టుకొని కొట్టడం అప్పచెప్పటం జరిగింది. కానీ ఇప్పటి వరకు దాని మీద ఏం తేల్చారు చెప్పండి? ఏం జరిగింది? ఎవరు చేయించారు అనే విషయం బయట రావాలి కదా అనేది ఇప్పటి వరకు తెలియలా. జగన్మోహన్ రెడ్డిని కొట్టిన వాళ్ళు ఇప్పటి వరకు తెలియదు. సో ఇది ఎంతవరకు నమ్మేటట్టు ఉంది? ఇవంతా చూస్తా అంటే జగన్మోహన్ రెడ్డి వాంటెడ్లీ ఇవన్నీ ఇలాంటి అరాచకాలు చేస్తూ ఆయన ఇప్పటి వరకు 5 ఏళ్ళ వరకు ఏమీ చేయలేదు రాష్ట్రానికి. సో అవన్నీ ఎవరు దాని గురించి డిస్కషన్ రాకూడదు. సో చర్చ అంటూ నడిస్తే దీని మీదే నడవాలి. సో ఈయనని రాయితో గులకతో కొట్టారా, ఈయన ప్రాణం ఒకటే ప్రపంచంలో అందరికన్నా ప్రాణం విలువైనది అన్నట్టు, మిగతా వాళ్ళ ప్రాణాలంతా ప్రాణాలు కాదన్నట్టు. సో నిన్నటి నుంచి ఇదే ఆయన్ని రాయితో కొట్టారు అంటే ఎంతమంది ఇప్పుడు నారా చంద్రబాబు నాయుడు గారిని ఎన్నిసార్లు జరిగాయి? ఆయన అదెందుకు పట్టించుకోవట్లేదు? ఆ రోజు ఏమన్నారు, పిట్టాను పావురం అనుకున్నారా ఆయన కొడితే ఇదే కొట్టాను, గులకరాయితో కొడితే అని అన్నారు. ఇప్పుడు అది మీకెందుకు వర్తించదు? ప్రజా వ్యతిరేకత ఉంటే కొడతారు అని అన్నారు, అది మీరు ఎందుకు అనుకోరు? సో ఇవన్నీ ఎవరికి రాయితో కొట్టినా ఎవరికి ఎక్కడ జరిగినా తప్పే, ఖండించాల్సిన విషయమే. కానీ అక్కడ లేనిది ఉన్నట్టు ఉన్నది లేనట్టు క్రియేట్ చేస్తున్నారు చూసారా. ఇప్పుడు ఇక్కడ రాయి తగిలిందా లేదా అనేది ఇప్పటి వరకు తెలియట్లేదు. కానీ నారా చంద్రబాబు నాయుడు గారి విషయంలో తగిలాయి, రక్తం కారింది, కుట్లేసుకున్నారు, అవన్నీ జరిగాయి. బుల్లెట్ ప్రూఫ్ ఓపెన్ చేశారు. 39 మందికి తలలు పగిలాయి. అంత జరిగితే అది ఏవి జరగలేదని క్రియేట్ చేస్తారు. అదే నేను అనేది, ఉన్నది ఉన్నట్టు కాకుండా ఎప్పుడూ కూడా వీళ్ళు చెప్పట్లేదు, లేనిది ఉన్నట్టు చేస్తారు. రిటర్న్ గా చంద్రబాబు నాయుడు గారి పైనే అటెంప్ట్ టు మర్డర్ కేసు పెట్టడం అనేది కూడా జరిగింది. సో ఇవన్నీ చూస్తుంటే అసలుకి రాష్ట్రంలో ఇప్పుడున్న పరిస్థితులు చూస్తుంటే సజావుగా ఎన్నికలు జరిగే పరిస్థితి లేదు. కాబట్టి ఏపీ ప్రజలందరూ కూడా గవర్నర్ పరిపాలన రావాలని కోరుకుంటున్నట్టుగా అనుకుంటున్నారు. దాని మీద మీ అభిప్రాయం? ఖచ్చితంగా ఇవన్నీ చూస్తుంటే మనకు గవర్నర్ పరిపాలన వచ్చిన తర్వాతే ఎన్నికలు సజావుగా నడుస్తాయి. లేదంటే ఎన్నికలు సజావుగా నడవాలంటే గవర్నర్ పరిపాలన లేకుండా జగన్మోహన్ రెడ్డి ఆపద్ధర్మ సీఎంగా ఉంటే ఎలక్షన్స్ అయితే సజావుగా జరిగే అవకాశమే లేదనిపిస్తుంది. ఎందుకంటే సెంట్రల్ గవర్నమెంట్ యాక్షన్ అంటూ సీరియస్గా తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఈసీ ఇప్పుడు ఈ పరిణామాలన్నీ దృష్ట్యా ఇప్పుడు ఈరోజు ఇవన్నీ నిన్న మొన్న జరిగిన ఇష్యూస్ అన్నీ చూస్తుంటే మనకు ఖచ్చితంగా ఈసీ అయితే స్ట్రాంగ్ డెసిషన్ తీసుకోవాలి. వీళ్ళందరినీ సస్పెండ్ చేసే వాళ్ళని చేయాలి, ట్రాన్స్ఫర్స్ చేసే వాళ్ళని చేయాలి, కొత్తగా వేరే రాష్ట్రాల నుంచి తీసుకొచ్చే అధికారులని ఇక్కడ పెట్టాలి. ఎందుకంటే ఇదే రాష్ట్రంకు సంబంధించిన వాళ్ళను మళ్ళీ ఇది చేస్తూ ఉంటే మళ్ళీ తిప్పి మళ్ళీ ఇలాంటివే జరుగుతూనే ఉంటాయి. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డికి ఉన్న ధనానికి ఆయన ధనాకర్షణ అలా చేపిస్తున్నాడు. ఎందుకంటే ఇప్పటి వరకు ప్రజలకి మంచి చేసింది లేదు, ఈ 5 ఏళ్ళు కూడా దాచుకోవటమే చేశాడు. కాబట్టి ఆ దాచుకున్న సొమ్ముని ఇప్పుడు ఈ రకంగా ఖర్చు పెడుతున్నాడు. మళ్ళీ ఇంకో 5 ఏళ్ళు ప్రజల్ని ఎత్తిన గుదిబండలాగా తయారవ్వాలని మళ్ళీ ఆ డబ్బును మళ్ళీ ఖర్చు పెడతాడు. కాబట్టి ఇకనైనా కూడా అధికారుల్ని కొంచెం వాళ్ళు ఎవరు అంటే గతంలో వాళ్ళ చరిత్ర తీసుకొని, అంటే గతంలో వాళ్ళ మీద ఉన్న ఏమైనా నెగిటివ్ ఇదేమైనా ఉందా అది కూడా చూసి పరిగణలోకి తీసుకుని, ఎందుకంటే ఎస్పెషల్లీ ఆంధ్రప్రదేశ్ మటుకు, ఎందుకంటే వేరే రాష్ట్రాలు ఇంత సీరియస్గా ఇట్లాంటి ప్రాబ్లమ్స్ ఎక్కడా లేవు, ఒక ఆంధ్రప్రదేశ్లోనే గుండా రాజకీయాలు జరుగుతున్నాయి. కాబట్టి ఖచ్చితంగా ఇక్కడ తీసుకునే అధికారులను అయితే మంచి వాళ్ళని వేసి రేపు పొద్దున ఎలక్షన్స్ సజావుగా జరిగే విధంగా చూడాల్సిన అవసరం అయితే ఈసీ ఖచ్చితంగా కనపడుతుంది. చూద్దాం మేడం, ఖచ్చితంగా దీని మీద మంచి డెసిషన్ ఈసీ తీసుకోవాలని, గవర్నర్ పరిపాలన వస్తే చాలా బెటర్ అని చెప్పేసి అయితే ఏపీ ప్రజలు కూడా అనుకుంటున్నారు. కాబట్టి దీని దృష్ట్యా ఈసీ ఒక మంచి సంచలన నిర్ణయం తీసుకోవాలని చెప్పి కోరుకుందాం. నమస్తే.